కలాకండ్ కూడా తీసుకురా. అరే సార్ బిర్యానీ అయితే 2 ప్లేట్ పట్టుకుంటా మంచి. 2 ప్లేట్ తీసుకురా. 1 ప్లేట్ మనం ఇద్దరం తింటామా? గట్టిగా తింటే గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మై 73 ఛాలెంజ్ వీడియో. నేనైతే ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే లేచి 7 గంటల వరకు అయితే ఫ్రెష్ అప్ అయినా. ఇప్పుడు జిమ్కి అయితే స్టార్ట్ అవుతాం. గైస్ నేనైతే జిమ్కు చేరుకున్నా ఎర్లీ మార్నింగ్ 7 గంటలకు. చూడండి డైలీ రొటీన్ లెక్క జిమ్ ఖాళీగా ఉంది. నా తమ్ముడేమో బయట వార్మప్ చేస్తుండు. ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి షోల్డర్. నేనైతే జిమ్ కంప్లీట్ ఇంటిగా చేరుకున్నా. ఇప్పుడు చూద్దాం ఏం వంట చేసిందో. వైట్ రైస్ గరం గరం. కూరనేమో పప్చార్. మా తమ్ముడు అయితే స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిండు. మా అమ్మనేమో అన్నం తింటున్నది. అయితే స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయినా. ఇప్పుడు షాప్ అయితే బయలుదేరుతా. ఇప్పుడైతే టైం 10 అవుతుంది. గైస్ ఇప్పుడైతే టైం 9 అవుతుంది. ఇప్పుడు చూద్దాం మా అమ్మ ఏం చేస్తుందో, మా తమ్ముడు ఏం చేస్తుందో. ఏమో తమ్ముడు అయితే ఆమ్లెట్ వేస్తున్నాడు. ఇగో కారం అయితే దబాయించి తింటాడు మా తమ్ముడు. మా అమ్మనేమో కిచెన్ సాఫ్ చేస్తుంది. కారం అయిపోయిందా? తీసుకురావాలి మరి. అల్లం తీసుకురావాలి కదా మరి. హోటల్లో కూడా ఓమా లేదు, జీలకర్ర లేదు. జీలకర్ర ఎందుకుంటుంది వాళ్ళగా? ఆవులు ఇస్తారా? మీ ఉన్నాయంటారు. అరే ఏదో అల్లము ఏదో వేయాలి. మిరపకాయలు దాని మీద మిరపకాయలు చూడక్క ఏం చూస్తున్నాను. దాంట్లో మిరపకాయలు అయితే మంచిగా ఉంటది. దేవాలి తీసుకురావాలి మరి. మంచి చేస్తాం ఆమ్లెట్. చిత్తాన్ని ఫోన్ చేసిన లేపలేడే మేడం. టమాటా ఏదాసాలాగా. గైస్ మా అమ్మ అయితే అన్నం గరం చేసింది. అన్నం తెస్తుంది. ఇప్పుడు డిన్నర్ చేస్తాం. నీకు వస్తుంది కదా అమ్మకాలు మంచిగా. నీకు అసలు వేసుకో. మోడల్ నువ్వు బ్రో, నువ్వు పూరా కాలం గంతగానం మాట్లాడే బాబా. బట్టనే ఎలా బట్ట అదే మొత్తం ఎర్ర కాదా? అడిగే బుస్తి కదా. నూనె మస్తు లటియాడు. నూనె మస్తు వస్తానికి ఎంత అదే బుద్ధి అని. నూనె అంత పోయేద్దు అంటే మాట్లాడాలి. నువ్వే మాట్లాడు. హలో గైస్ మా తమ్ముడైతే అలా అన్నతో మాట్లాడుతున్నాడు. ఏడున్నావు? మా 10 అవుతుంది. తిన్నావా లేదా? బిర్యానీ తీసుకొస్తున్నా. తీసుకురా మరి. తీసుకురా ఇంకో ప్లేటు. తీసుకురా. అరే కళాకండ్ లాగా తీసుకురా. మన కళాకండ్ ఎంత? 10:30. కలాకండ్ కూడా తీసుకురా. అరే సార్ బిర్యానీ అయితే 2 ప్లేట్ పట్టుకుంటా మంచి. 2 ప్లేట్ తీసుకురా. 1 ప్లేట్ మనం ఇద్దరం తింటామా? గట్టిగా తింటే నీ ఒక్కరికి అవుతుంది. అది 2 తీసుకురా. 2 తీసుకురా కదన్నా. ఎట్లా పైసలు మా ఆమ్లెట్ వేసేసిన అమ్ము. ఏమంటే బ్రో ఇంకేం బిర్యానీ తింటాం మళ్ళా. ఇప్పుడు వస్తుంది చూడు బిర్యానీ తినాం. నువ్వు కాదు ఇప్పుడు వస్తుంది చూడు బిర్యానీ. ఇప్పుడు
ఇప్పుడు తెస్తుంది, ఇప్పుడు మీకోసం తెస్తారంటే బిర్యానీ చెప్పాడు అన్నట్టు చూడు. లడ్డీగారు మాత్రం లడ్డీగారు ఫుల్ కూర్చో బిర్యానీ అని స్కోప్ వేసిన బాయ్ నువ్వు పూరా. అన్నం ఏం చేస్తా ఉండదు అట్లనే. రేపు టిఫిన్ చేయక వస్తారా రేపు? ఏం తినాలి బ్రో? ఏది మధ్యాహ్నం అన్నం చేయవు, మధ్యాహ్నం దాకా ఉంటుంది, మాకు ఖరాబ్ అవుతుంది. పోయినా అన్నం ఖరాబ్ కాదే మరి ఈ కథ బాగున్నది. మధ్యాహ్నం దాకా ఇప్పుడు పొద్దున పొద్దుకుంటారా గైస్ అయితే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది, లాబీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఇక మా తమ్ముళ్ళు అయితే ఇద్దరు ఫోన్ లో బిజీ అయిపోయారు. మా అమ్మ అయితే పనుకోవడానికి పరుస్తున్నది, ఇదిగోండి. ఈ పరుచుకున్నాక నేను కూడా పనుకుంటా. ఇక మా తమ్ముళ్ళు అయితే ఫుల్ ఫోన్ లో బిజీ అయిపోయారు. ఇక మా అమ్మ అయితే పరుస్తున్నది. అన్యా హరి స్కోప్ వేస్తారు ఇద్దరు తమ్ముళ్ళు. బా